గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కేసరి నందనుడు, అంజనీసుతుడు, వాయుదేవుడి అనుగ్రహంతో పుట్టినవాడు ఆంజనేయుడు. ఆయన జయంతిని భక్తులు ఎంతో శ్రద్ధగా జరుపుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టంకసాల కిషన్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు హనుమంతుడి గురించి అనేక విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా హనుమంతుడి జయంతి అంటే ఏంటి, ఈ హనుమాన్ జయంతిని ఏడాదికి 2 సార్లు ఎందుకు జరుపుకుంటారో చెప్పండి. హనుమంతుని జీవిత విశేషాలు ఇంతవరకు ఏ ప్రామాణిక గ్రంథంలో కూడా నిక్షిప్తమై లేవు. చివరికి వాల్మీకి రామాయణం మనకి ప్రామాణిక గ్రంథం. అందులో రామలక్ష్మణ వివరాలు, జన్మ వివరాలు అన్నీ ఉన్నాయి. కానీ హనుమంతుని జన్మ విశేషాలు, ఏ నక్షత్రంలో పుట్టాడు, అటువంటి విశేషాలేమి లేవు. అలాగే మనకు పండుగలు జరుపుకోవడానికి నిర్ణయ సింధు, ధర్మ సింధులని శాస్త్రీయ గ్రంథాలు ఉన్నాయి. వాటిలో కూడా మన హనుమాన్ జయంతి గురించి ఎక్కడ విశేషాలు లేవు. కాకపోతే ఏంటంటే మంత్రశాస్త్ర గ్రంథమైన పరాశర సంహిత అనే గ్రంథం ఉంది. అందులో హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించాడని రాసి ఉంది. అంటే అదొకటి మాత్రం మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. తర్వాత ఏంటంటే అది అమావాస్యకు ముందు గనక బాలుడిగా ఉన్నప్పుడు సూర్యబింబాన్ని పట్టుకోవడానికి పోయాడు. దానితో ఏంటి ఇంద్రుడి వజ్రాయుధంతో కింద పడ్డాడు. దానితో ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చిందని ఉంది కనుక ఇది జన్మతిథిగా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దశమి నుంచి 5 days తర్వాత అమావాస్య వస్తుంది. తర్వాత ఏంటంటే మనకి సెకండ్ది, దీన్ని మనం పెద్ద హనుమాన్ జయంతి అని మనం తెలుగు రాష్ట్రాల్లో వాడుకుంటున్నాం. పెద్ద హనుమాన్ జయంతి అని, చిన్న హనుమాన్ జయంతి అని. ఈ చిన్న హనుమాన్ జయంతి అంటే చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు, అంటే ఈరోజు మనకు 12th March 2025 ఈరోజు శోభాయాత్ర చేస్తున్నారు. ఇది దేని గురించి అంటే మనకి దాన్ని విజయోత్సవ దినంగా వాడుతున్నారు. దీన్ని మనం చిన్న హనుమాన్ జయంతి అని కూడా మన దగ్గర పిలుచుకుంటారు. అంటే చిన్న హనుమాన్ జయంతి అని అనడానికి ఒక రీజన్ ఉంది. విజయోత్సవ దినం అని అనడానికి ఒకటి, తర్వాత రెండో జన్మం వచ్చింది అని. అంటే ఫస్ట్ ఏంటంటే విజయోత్సవ సభ అని ఎందుకన్నారు, విజయోత్సవ దినం అని ఎందుకన్నారంటే రావణ సంహారం తర్వాత అయోధ్యకు వీళ్ళంతా వానరులతో సహా రాముడు వచ్చేసి అది శ్రీరామనవమికి పట్టాభిషిక్తుడు అయిన తర్వాత కొద్ది రోజులకి ఆ వేడుకలన్నీ అయిపోయిన తర్వాత ప్రముఖులందరికీ సన్మాన ప్రక్రియ ఏర్పరచుకున్నారు. అందులో ఏంటి, అందరినీ సన్మానం చేస్తూ అందరికంటే ప్రముఖుడైన హనుమంతుడికి ప్రత్యేకంగా సన్మానం చేశారు. అంటే ఆ రోజు ఈయనకు సన్మానం జరిగిన రోజు, అందుకే దీన్ని ఒక శుభదినంగా పాటిస్తారు. ఇక తర్వాత ఏంటంటే దీన్ని ఇంకా కొంచెం ఆయన భక్తిని చెప్పుకోవడానికి, ఆయన రామభక్తిపై ఆయనకున్న విశ్వాసం గురించి ఒక సీతాదేవి ఆమెకి ఇష్టమైన రాముల వారి ఇచ్చిన ముత్యాల హారాన్ని ఆయనకి ప్రజెంట్ చేసినట్టు, ఆ ముత్యాల హారాన్ని చింపేసి ప్రతి దాన్ని ముక్కలుగా చేసి అది కింద పడేసినట్టు కొన్ని ఏదో పిట్ట కథలు చెప్తుంటారు. అది ఎంతవరకు నిజమైనా కూడా అది ఎందుకు చేసామని అడిగితే అందులో రామనామం లేదు అంటారు. అంటే ఆయనకి ఎక్కడ చూసినా రామనామం తప్ప వేరే ఆలోచన అంటూ ఉండదు. అలాగేంటంటే అది ఒక విశేషాంశం. అది కాకుండా రెండో జన్మ అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు చిన్నవాడినప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు మార్నింగ్ లేస్తూ చూడగానే సూర్యబింబం పండులాగా అనిపించింది, లేదా ఒక ఆట వస్తువులాగా అనిపించిందట. దానికోసం పైకి ఎగిరాడు. అంటే వాయుపుత్రుడు కనుక వాయువుకు ఉండే వేగం, అంటే మనకి స్పీడ్ ఉండేవి అత్యంత వేగం ఉండే ముగ్గురే ఉన్నారు. ఒకటి వాయుదేవుడు, తర్వాత గరుత్మంతుడు, తర్వాత వాయుసుతుడైన ఆంజనేయుడు. అంటే ఆ స్పీడ్తో మనకి సూర్యమండలం చేరగలిగాడు.
అప్పుడు ఏంటంటే సూర్యుడు దగ్గరికి వస్తుంటే ఈ బాలుడికి ఏమన్నా అవుతుందేమని ఆయన తన శక్తిని, తన ప్రకాశాన్ని తగ్గించుకుంటాడు పాపం. అదే టైంలో ఏంటంటే గ్రహణ సందర్భం అది. అప్పుడు రాహు దగ్గరికి వచ్చినాడు. ఈ పిల్లల చేష్టలు ఎలా ఉంటుందంటే ఒక వస్తువు కనిపించగానే దాన్ని పట్టుకుంటాడు, ఇంకోటి కనిపించగానే దీన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటాడు. అంటే ఇప్పుడు సూర్యుడిని పట్టుకోవాల్సిన హనుమంతుడు రాహుని పట్టుకోవడానికి వెళ్తాడు. దాంతో ఏంటంటే ఎవరో వస్తున్నారని రాహు ఆయన భయపడి పారిపోయి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అది ఇంద్రుడితో మొరబెట్టుకుంటాడు, ఎవరు నన్ను తరుముకుంటూ వస్తున్నారని. అప్పుడు ఏంటి ఇంద్రుడు వచ్చేసి ఆయన ఐరావతం మీద చూద్దామని ఇక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఇంద్రుడిని చూడగానే, ఇంద్రుడి దగ్గర ఉండే ఐరావతాన్ని చూడగానే ఈ బాలుడికి ఇంకా అదేదో కొత్త వస్తువు అనుకుని దాని దగ్గరికి వచ్చాడు. రాగానే ఇంద్రుడి కోపం వచ్చేసి తన వజ్రాయుధంతో ఎడమ దవడ మీద కొట్టాడు. అంటే హనుమ అంటే దవడ, అక్కడ దెబ్బ చుట్టబడింది. ఆ దెబ్బకి ఏంటంటే కింద పడిపోయి శోషించి పడిపోయాడు. పడిపోతే అప్పుడు తండ్రి అయిన వాయుదేవుడు సడన్గా చూసి గ్రహించేసి, అయ్యో నా కుమారుడికి ఇలా జరిగిందని ఆ కుమారుడిని ఎత్తుకొని ఒక గుహలో కూర్చుంటాడు. అప్పుడు ఏంటంటే వాయు కదలడం ఆపేసింది. తర్వాత లోకాలన్నీ స్తంభించిపోయాయి, ఏ పని జరగట్లేదు, చెట్లు ఊగట్లేదు, శ్వాస తీసుకోవడం కష్టమైంది. అప్పుడు ఏంటంటే ఈ దేవతలంతా ఈ స్థితిని గ్రహించేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు. ఆ బ్రహ్మదేవుడు తెలుసుకొని చివరికి ఏంటంటే హనుమంతుని దగ్గరికి, అంటే వాయుదేవుని దగ్గరికి వస్తారు. వచ్చేసి ఆ హనుమంతుని స్పృశించగానే హనుమంతుడు మళ్ళీ పునర్జీవితుడైపోతాడు, లేచి నవ్వడం మొదలెట్టాడు. అంటే ఆయన స్పర్శ ద్వారా మళ్ళీ తిరిగి జన్మ వచ్చింది కనుక ఆయనకి ఏంటంటే జన్మదినంగా భావించవచ్చు ఈ సెకండ్. అదే మనం చిన్న హనుమాన్ జయంతి అని లేదా విజయోత్సవ సవని శోభాయాత్ర చేసేసి దీన్ని అలా పండుగలాగా జరుపుకుంటున్నారు. అంటే మొదటి నుంచి ఇది ఉత్తర భారతదేశంలో ఆనవాయితీగా ఉంది. ప్రస్తుత కాలంలో మన దగ్గర కూడా చేస్తున్నారు. సార్, హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి జన్మ వృత్తాంతం, అలాగే ఆయన తల్లిదండ్రుల గురించి కూడా మనం చెప్పుకోవాలి. మీకు తెలిసిందే, పుంజిక స్థల అనే ఒక అప్సరస ఒక ముని శాపం వల్ల అంజన అనే వానర కన్యగా జన్మిస్తుంది. ఆమె కేసరి అనే ఒక వానరుణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. వీరిద్దరూ శివుణ్ణి ఆరాధించడంతో వాయుదేవుడి అనుగ్రహంతో ఆంజనేయుడు తిరుమలలోని అంజనాద్రి మీద ఆయన పుడతారు. అయితే ఇప్పుడు ఆంజనేయుడిని గనక మనం పూజిస్తే ఇటు శివానుగ్రహం, అటువైపు రాముడి అనుగ్రహం అన్నీ కలుగుతాయి అంటారు. అసలు ఈ హనుమాన్ జయంతి రోజు భక్తులు ఎలాగా ఈ పండుగను జరుపుకుంటే మంచిది? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆనవాయితీ ఉంది. మొదలు ఏంటంటే నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఈ పండుగను శోభాయాత్ర బహుదివ్యంగా జరుపుకునేవారు. ఇప్పుడు ఏంటి ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా, అంటే ఇప్పుడు 2 రోజుల్లో కూడా, అంటే ఆ చైత్ర పౌర్ణమి రోజు అలాగే వైశాఖ బహుళ దశమి రోజు 2 రోజులు కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. అంటే ఈ హనుమంతుడి వ్యక్తీకరణ రామాయణంలో బహుదివ్యమైంది. అంటే ఆయన వ్యక్తిత్వం వాల్మీకి మహర్షి ఎంత దివ్యంగా చర్చించాడంటే సైకాలజీ సబ్జెక్ట్ అంతా మనకు గుమరించాడు. అంటే మనకి ఈ రోజుల్లో మనం అనుకునే పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ చిత్రణ, వ్యక్తిత్వ వికాసము, తర్వాత కౌన్సిలింగ్, గైడెన్స్, ఇవన్నీ చదువుతున్నాం కదా, ఇదంతా రామాయణంలోనే ఉంది. అదంతా ఏంటంటే మనకి హనుమంతుని వ్యక్తిత్వంలోని అవన్నీ నిమిడించుతాయి. మనకి కిష్కింద కాండలో 3వ సర్గలో వస్తుంది. ఏంటంటే హనుమంతుడు తర్వాత అరణ్యవాసం చేస్తున్న రామలక్ష్మణులతో ఫస్ట్ ఇంటరాక్షన్. అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సీతాదేవిని అపహరించిన తర్వాత రావణాసురుడు, వీళ్ళు రామలక్ష్మణులు ఆమె కోసం వెతుకుతుంటే ఎక్కడ దొరకరు, ఎక్కడ కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ ఎవరు ద్వారా, అంటే సుగ్రీవుని ద్వారా తెలుస్తుందని తెలుసుకున్న తర్వాత ఈ ఋష్యముఖ పర్వతానికి వస్తారు. ఋష్యముఖ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడికి ఎందుకు వస్తారంటే వాలి రాని ప్లేస్ అదొకటే ఉంది.
వాలికి ఒక శాపం ఉందన్నట్టు, ఇక్కడికి వస్తే తల పలిగి చనిపోతాడని. అందుకని ఈ ప్లేస్ సేఫ్ ప్లేస్ అనుకొని వానర సైన్యంతో సుగ్రీవుడు వచ్చి ఇక్కడ ఉంటాడు. ఆ సుగ్రీవుని దగ్గర ఉండి హనుమంతుడు ఏంటి దూతగా, అంటే సచివుడిగా, మంత్రిగా ఉంటాడు. అప్పుడు ఈ రామలక్ష్మణులు వేషధారులు, అంటే చూస్తే క్షత్రియుల్లాగా ఉన్నారు, కానీ ఏంటంటే మనకి ఏమంటాం, మన నార దుస్తులు ధరించి సింపుల్గా ఉన్నారు. ఇదేదో వాలి పంపించిన శత్రువులు అనుకని వానర సైన్యం భయపడుతుంటే సుగ్రీవుడు హనుమంతుని వాళ్ళ వివరాలు తెలుసుకొని పంపిస్తాడు. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇంటరాక్షన్, కొత్త వారితో ఎలా ఉండాలి, రామలక్ష్మణులతోటి ఎలా సంభాషించాడు. ఫస్ట్ అంటే బ్రాహ్మణ వేషంతో వెళ్ళి, తన వేషం కాకుండా బ్రాహ్మణ వేషంలో వెళ్ళి మృదు మధురంగా వాళ్ళకి నమస్కరించి తర్వాత వాళ్ళ వివరాలని తెలుసుకోగలిగాడు. ఆ ఇంటరాక్షన్ తర్వాత రాముడు లక్ష్మణుతో చెప్తాడు అన్నట్టు. ఈ హనుమంతుని మాటల వల్ల ఆయన ఎంత విజ్ఞానం, ఎలా మాట్లాడాడో ఇవన్నీ మనకి ఎంతో గోచరించాయి. దానివల్ల అదే సబ్జెక్ట్ మనం ఏంటంటే ఈ రోజుల్లో అది పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం అంటారు. అందులో ఏం చెప్పాడంటే హనుమంతుడు ఎలా మాట్లాడాడు, మృదు మధురంగా మాటలు, తర్వాత సూటిగా నిక్కచ్చిగా, తర్వాత ఆ మాటల్లో వ్యాకరణ దోషం లేదు, తర్వాత ఏది పదాల ఇష్టం వచ్చినట్టు విచ్ఛిన్నం చేయకుండా మాట్లాడడం, చిన్న చిన్న వర్డ్స్ తోటి ఎక్కువ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడడం, తర్వాత బాడీ మూమెంట్స్, అంటే మనకి ఫేస్ రీడింగ్, మనం ఇంకేమంటాం, ఈ బాడీ మూమెంట్స్ తోటి కూడా మనకి లక్షణాలు తెలుస్తాయంట. అవును, బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అంటాం. అంటే ముఖ కవలికలు కానీ, కళ్ళలో కవలికలు కానీ ఎక్కడ కూడా అపభ్రంశం లేవు. అంటే అలా ఇలా చేతులు కాళ్ళు ఊపడం కానీ ఇలాంటివి ఏవి లేవు అని. అంటే ఆ చిత్రీకరణ అంతా కూడా మన కోసం వాల్మీకి మహర్షి చిత్రించినట్టు ఉంటుంది. అసలు ఆంజనేయుడు అనగానే మనకి ఎంతో బలవంతుడని, ధైర్య సాహసాలు కలవాడు అని, విజ్ఞాని అని, ముఖ్యంగా వీర విధేయుడు అని, ఇలా అనేక రకాలైన సుగుణాలు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది పిల్లలకి కూడా మనం హనుమంతుడితోనే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వాళ్ళని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు భక్తులు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠిస్తూ అలాగే రామనామ జపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాముడు లేనిదే హనుమంతుడు లేడు అంటారు కదా. ఆయన్ని గుండె చీల్చినా కానీ రాముడు, సీత, లక్ష్మణుడు వీరే కనిపిస్తూ ఉంటారు. సార్, హనుమాన్ చాలీసా విశిష్టత చెప్పండి. హనుమాన్ చాలీసా మనకి గొప్ప తులసీదాస్ ప్రత్యక్షంగా దర్శించిన తర్వాత రాశాడు అని చెప్పుకుంటారు. అంటే ఆయనకు ఉండే భక్తి వల్ల దర్శన భాగ్యం కలిగింది. హనుమాన్ చాలీసా పఠనంతో అన్ని రకాల రుగ్మతులు పోతాయని, తర్వాత ధైర్య సాహసాలు కలుగుతాయని, ఎలాంటి కష్టాలు కూడా రావని అందరూ చెప్తుంటారు. తర్వాత ప్రత్యక్షంగా దర్శించిన వాళ్ళు, ప్రత్యక్ష అనుభవానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇక్కడ పాత్ర చిత్రీకరణలో ఇప్పుడు మీరు ఆ ధైర్య సాహసాలు ఎలా వచ్చాయి హనుమంతుడికి అన్నారు కదా. ఎప్పుడైతే మనకి ఆ మూర్ఛిల్లి తర్వాత మళ్ళీ ఒరిజినల్ మళ్ళీ తెలివికి వచ్చాడు, అప్పుడు ఏంటంటే ఆ బ్రహ్మదేవుడితో సహా ఆయన వెంట వచ్చిన పరివారం అంతా కూడా ఆయనకి రకరకాల వాళ్ళకుండే దివ్యశక్తులను ప్రసాదించాడు. ఫస్ట్ బ్రహ్మదేవుడు ఏమి ఇచ్చాడంటే నీకు దీర్ఘాయు చిరంజీవిగా ఉండమన్నాడు. అంటే ఆయనకి కల్పాంతం వరకు మరణం అనేది లేదు. తర్వాత ఇంద్రుడు నేను వజ్రాయుధంతో దెబ్బ కొట్టినందుకు నీ దెబ్బ తగిలింది కనుక, సొట్టపడింది కనుక అదే పేరుతో సార్థకంతం అవుతావు, హనుమంతుడైన పేరు సార్థకంగా ఉంటుంది అని ఒకటి చెప్పినాడు. తర్వాత వజ్రాయుధం నిన్ను బాధించదు. తర్వాత బ్రహ్మగారు కూడా ఏం చేశారంటే బ్రహ్మాస్త్రంతో నిన్ను బాధించడు. అంటే మనకి యుద్ధం పంటప్పుడు హనుమంతుడు అక్కడికి రావణుని దగ్గరికి వెళ్ళినప్పుడు బంధించారు కానీ ఆయన బ్రహ్మాస్త్రం ఆయన ఏం చేయలేదు. తర్వాత
వర్ణదేవుడు ఏంటి, ఆకలి దప్పులు అలసటలు ఉండకుండా ఉండే వరం ఇచ్చాడు. తర్వాత ఇంద్రుడు మిగతా దేవతలంతా కూడా వాళ్ళ శక్తులు ఇచ్చాడు. తర్వాత సూర్యుడు ఏం చేశాడంటే ఆయనకు ఉండే 1/3 ప్రకాశాన్ని హనుమంతుడికి ఇచ్చాడు. తర్వాత ఆయన స్టూడెంట్గా చేర్చుకొని 4 వేదాలు, వ్యాకరణాలు, యోగా, జ్యోతిషం ఈ శాస్త్రాలని నేర్పాడు. అంటే సూర్యుడు ఏ స్పీడ్తో తిరుగుతున్నాడో అదే స్పీడ్తో హనుమంతుల వారు కూడా తిరిగి ఆ శాస్త్రాన్ని నేర్చుకున్నారు. అంటే ఈ వివరాలన్నీ కూడా అంటే ఆయన మాటల ద్వారా, అంటే హనుమంతుని మాటల ద్వారా రాముల వారు గ్రహించినట్టు తమ్ముడైన లక్ష్మణునికి చెప్పే విషయంలో ఇవన్నీ వస్తాయి. అంటే ఆయన మాటలతోటి నాకు ఎంత విజ్ఞానం, ఎన్ని రకాల శాస్త్రాలు తెలిసాయో అన్ని సులక్షణాలు ఉన్నాయని చెప్పినాడు. తర్వాత ఇంకొకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇంకొకటి కౌన్సిలింగ్ సెషన్ మనం ఎక్కువ చూస్తుంటాం ఈ రోజుల్లో. అంటే అంటే మనకి ఇన్ఫెరారిటీ కాంప్లెక్షన్తో విద్యార్థులు నేను ముందుకు సాగలేనేమో, రిజల్ట్ వస్తుందో లేదో, ఫెయిల్ అవుతాను భయం, ఈ స్కూల్లో కాలేజీలలో అంటే చదవలేక సూసైడ్ చేసే కేసులు ఎక్కువ అవుతున్నాయి. తర్వాత మనకి ఈ డొమెస్టిక్ లైఫ్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తోటి ఈ జీవితం నుంచి దూరంగా వెళ్ళడానికి అంటే రకరకాల కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ తొలగించడానికి కౌన్సిలింగ్ సెషన్, ఒక గైడ్, ఒక కౌన్సిలర్ ముఖ్యమని మనకి ఆ యుద్ధకాండలో తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి వానరులందరినీ తీసుకొని జాంబవంతుడు ఒక మీటింగ్ పెడతాడు. ఏది, లంకకు వెళ్ళి సీతాదేవిని తెలుసుకోవడానికి మనం ఒక మంచి వ్యక్తిని నిర్ణయించాలి. అందరూ సమావేశమై కూర్చున్నారు. ఈయన అనౌన్స్ చేస్తున్నాడు. జాంబవంతుడు అందరికంటే పెద్దవాడు. దీంట్లో వెళ్ళగలిగే శక్తి ఎవరున్నారు, ఒక్కొక్కరు మీ శక్తులను ప్రదర్శించండి అని. అందులో అంగదుల వారు వస్తారు. అంగదులు వచ్చేసి నేను వెళ్ళగలను అంటే సరే వెళ్తాడు. మరి తిరిగి వస్తామంటే అది డౌటు అంటాడు. తిరిగి వెళ్ళరాంది నీకెందుకు? అప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ డిస్కషన్ అంతా జరుగుతుంటే హనుమంతుల వారు మాత్రం పైన చెట్టెక్కి కూర్చొని రామరామ జపం చేసుకుంటూ అంటే గుడ్ మెడిటేషన్లో ఉన్నారు. ఆయనకి టైం దొరికితే చాలు ఆ ధ్యానంలో ఉండిపోతాడు. ఆ ధ్యానంతో ఆయనకు వచ్చి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. అప్పుడైతే హనుమంతుల వారిని జాంబవంతుడు హనుమా ఇటు రా అని పిలిచాడో అంతవరకు ఆయన మెడిటేషన్లో ఉన్నాడు. అంటే ఇక్కడ ఇన్ని జరిగినా కూడా ఏది పట్టించుకోకుండా మౌనంగా ఉన్నాడు. అంటే విజ్ఞానం ఉండేవాడు ఎప్పుడు తొడకడు, అంటే ప్రదర్శనకు దూరంగా ఉంటాడు. నిండుకుండా తొనకదు అని దిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన నీకుండే పవర్స్ నీకు తెలియవు నాయన, నీకు ఎంత శక్తి ఉంది, ఎంతమంది ఆశీర్వాదం ఉందో. తర్వాత నీకు అంతే దాన్ని మనం ఆయనకు ఉండే శక్తుల్ని పంచముఖ హనుమంతుడని మనం 5 రకాలుగా ఆయనతో 5 రకాల ముఖాలు ఉండే హనుమంతుడిగా, అంటే ఏంది అవి శక్తులు అన్నట్టు, ఆయనకు ఉండే ముఖాలు కాదు. అంటే 5 రకాల శక్తులు ఉన్నాయి. వానరుడు అంటే కోతి లక్షణం ఏంటంటే చాలా యాక్టివ్, మెర్క్యూరీ లాంటి అల్లరి ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఫాస్ట్నెస్, ఇలా చెప్పగానే పరిగెత్తాడు, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని ఎందుకంట. తర్వాత రెండవది నరసింహం, ధైర్య సాహసాలు, చూస్తేనే భయంకరం, ఏదైనా పై చేయమంటే ఇక నేర్పుతో చేసుకొని రావడం. థర్డ్ గరుత్మంతుడికి ఉండే వేగం వాయువుతో ఉండే వేగంతో సమానం. తర్వాత ఏంటంటే ఆ వేగమే కాకుండా సునిశ్చిత దృష్టి, అంటే పైన గద్ద పైకి వెళ్తుంది, ఎక్కడో భూమి మీద ఉండే పామును దొరకబట్టుకుంటుంది. అది అక్కడి నుంచి కూడా ఇక్కడ చిన్న రంధ్రంలో ఉన్న పామును కూడా కనిపిస్తుంది. అంటే అంత సైట్ ఉంటుంది. అది దాని సునిశ్చిత శక్తి అంట, దృష్టి. తర్వాత ఇంకా హయగ్రీవుడి శక్తి ఏంటంటే జ్ఞాన సంపద అంతా కూడా హయగ్రీవుడి రూపం. తర్వాత వరాహమూర్తి. వరాహవతారం ఏంటంటే మనకి భూమిని వెతికి పెట్టాడు వరాహమూర్తి అంటాం కదా, అంటే వెతుక్కునే నేచర్, అంటే ఇక్కడ ఏది ఉందో, అంటే ఇప్పుడు ఆ లక్షణం ఉంది కనుకనే హనుమంతుల వారిని
జాంబవంతుడు సెలెక్ట్ చేసి సీతాదేవిని వెతుకోవడానికి. అంటే ఆమె రూపు తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు చూడలేరు. అయినా కూడా ఈయనకు ఆ నేర్పరితనం ఉందని పంపించగలిగాడు. అంటే ఈ 5 రకాల శక్తులు మూర్తీభవించిన మూర్తే హనుమంతుడు. ఎంత గొప్ప సుగుణాలు ఉన్నాయి సార్ హనుమంతుడిలో. అసలు ఆయన వ్యక్తిత్వం గురించి మీరు చెప్తుంటే వింటుంటే వందల సైకాలజీ పుస్తకాలు చదివిన దాంతో లెక్కేమో అనిపిస్తోంది. సార్, హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా.